రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే మేతి పన్నీర్ కర్రీని ఇలా ట్రై చేయండి. రోటీలోకైనా, చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు రాజులు. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే మేతి పన్నీర్ కర్రీని సింపుల్‌గా చేసుకుందాం. నేను చేసే ఈ కర్రీ క్వాంటిటీ వచ్చేసి నలుగురికి సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం 5 లవంగాలు, ఒక ఇలాచి, 1 ఇంచ్ దాల్చిన చెక్క ముక్కలు 2, 1 స్పూన్ సోంపు, ఒక 7-8 కాజు, మీడియం సైజు ఆనియన్స్ 2, టమాటోస్ 2. ఆనియన్స్, టమాటోస్ మరీ చిన్న ముక్కలు అవసరం లేదు, కొంచెం పెద్ద ముక్కలు కానీ చాప్ చేసి వేసుకుందాం. ఈ కర్రీలోకి మెంతికూర కట్టలు ఒక 8 కట్టలు తీసుకున్నాను. మెంతికూర కట్టలు మనకి చిన్నగానే వస్తాయి కాబట్టి 8 కట్టలు పడుతుంది. ఆకుకూరని ఈ విధంగా పన్నీర్ కర్రీ చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చాప్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ మీద ఆనియన్స్, టమాటోస్ మగ్గించుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. టమాటో నుంచి వాటర్తోనే మనకి మగ్గిపోతాయి. దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఈ విధంగా మగ్గించుకుందాం. కొంచెం పసుపు, మన కర్రీకి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం. దీంట్లోకి 1 స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకుందాం. టమాటోస్, ఆనియన్స్ కూడా మగ్గిపోయాయి. చూడండి, కలర్ చేంజ్ అయినాయి కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. అదే పాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫైన్గా చాప్ చేసుకుని ఆనియన్ వేసుకొని వేయించుకుందాం. ఆనియన్స్ వేగేలోగా వేరే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం వేడి నీళ్ళు కాగబెట్టుకొని దాంట్లోకి కాజు వేసుకుందాం. వేడి నీళ్ళలో కాజు వేసి కర్రీలో యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఆనియన్స్ వేగిపోయినాయి. ముందుగానే క్లీన్ చేసి చాప్ చేసుకున్న మెంతికూర కూడా యాడ్ చేసుకొని ఒక 3 to 5 మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మెంతికూర సరిపడినంత ఉప్పు మాత్రం వేసాను. కర్రీకి సరిపడిన మనం ఇందాక టమాటోస్లో వేసాం కదా, మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవనిచ్చి 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. మొత్తం కలిసి ఇలా మిక్స్ చేసుకుందాం. వేడి నీళ్ళలో ఉంచిన కాజు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకుందాం. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి పెట్టామంటే రెస్టారెంట్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. కర్రీ 2 నిమిషాలు దగ్గర పడినించి పన్నీర్ని తురుముకొని వేసుకుందాం. ఈ కర్రీలోకి పన్నీర్ పీసెస్ల కన్నా ఇలా తురుముకొని వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం. పచ్చిమిర్చి నిలువుగా చీల్చి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేస్తే ఆ స్పైసీనెస్ కర్రీకి పట్టి టేస్ట్ బాగోదు. లాస్ట్లో యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ మాత్రం కర్రీకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే మేతి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు కదా. చూసారా? మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.